హలో ఫ్రెండ్స్, నమస్తే. మన చైల్డ్హుడ్ సూపర్ స్టార్స్ ఎవరు అనగానే మనం టక్కున బాలయ్య గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలా వీళ్ళ పేర్లు అయితే చెప్తాం. ఎందుకు అలా అంటే దాదాపు 2.5 దశాబ్దాల పాటు 25 సంవత్సరాల పాటు నలుగురు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలిన రారాజ్యులు. సో 1980s నుంచి 2010 వరకు వీళ్ళ చైత్రయాత్రనే ఉండే. సో అందువల్లనే వీళ్ళ గురించి మనం కంపారిజన్ అయితే చేస్తాం. ఈ రోజు మనము చిరంజీవి గారి దగ్గర నుంచి నాగార్జున గారి వరకు కంపారిజన్ అయితే చేయబోతున్నాం. అదేంటి మరి బాలయ్యతో కంపారిజన్ చేయరా అంటే, మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సో ఆల్రెడీ మనము బాలయ్య గారి పైన చిరంజీవి గారితో కంపారిజన్ చేయడం జరిగింది. టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అనేది మన ఛానల్లో మన బయోలో ఉంటుంది. సో ఎండ్ కార్డ్స్ లో కూడా దాని యొక్క లింక్ ని నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను దాని లింక్. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి, అది చాలా బాగుంటుంది. సో ఈ రోజు మనము మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ కింగ్ నాగార్జున గురించి అయితే మనము మాట్లాడుకోబోతున్నాం మన వీడియోలో. సో వీళ్ళ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది అంటే, ఈ నలుగురు ఫాలోయింగ్ సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఫాలోయింగ్ అయితే చిరంజీవి గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, సో వీళ్ళ ఫాలోయింగ్ ఒక రేంజ్ ఫాలోయింగ్. ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి ఫాలోయింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది, ఒక పీక్స్ లో ఉంటుంది. సమరసింహారెడ్డికి టికెట్స్ దొరకలేదని చెప్పి మర్డర్స్ కూడా జరిగాయి, ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారి మూవీస్ కోసం అయితే ఫ్యాన్స్ థియేటర్ దగ్గర ఒక రోజు ముందే పడుకునేది, ఆ రేంజ్ లో ఉండేది వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ సో వీళ్ళ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక ఒక రోజు కూడా సరిపోదు, ఆ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజులలో మనకు మల్టీ స్టారర్ మూవీస్ చూస్తున్నాం మనం. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇంకే స్టార్ అయినా కానివ్వండి, మల్టీ స్టారర్స్ అయితే చేస్తున్నారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా యాక్సెప్టెన్స్ అయితే వస్తుంది. బట్ ఈ నలుగురు దాదాపు 25 సంవత్సరాల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏ రూల్ చేసినా వీళ్ళ దగ్గర నుంచి మల్టీ స్టారర్ మూవీస్ అయితే రాలేదు. దానికి కారణం ఒకటే, ఏ యాక్టర్ గురించి కొంచెం తక్కువ ఉన్నా కూడా, జస్ట్ కాలర్ పట్టుకునే సీన్ ఉన్నా కూడా థియేటర్లు కాదు ఊర్లో తగలబడిపోతాయి, ఆ రేంజ్ లో వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సో దాని వల్లనే డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి వీళ్ళతో మల్టీ స్టార్ చేయడానికి అంత ఆసక్తి అయితే చూపించలేదు. సో ఇక మనం లేట్ చేయకుండా ఆ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. సో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు 1978 లో చిరంజీవి గారి ఫస్ట్ మూవీ అయితే ప్రాణం ఖరీదు మూవీ అయితే రావడం జరిగింది. సో ప్రాణం ఖరీదు కంటే ముందు ఒక మూవీ తీయడం జరిగింది చిరంజీవి గారు, అది పునాదిరాళ్ళు. సో యాక్చువల్ గా పునాదిరాళ్ళు మూవీ అయితే ఫస్ట్ రావాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. ప్రాణం ఖరీదు మూవీ ఫస్ట్ రిలీజ్ అయింది 1978 లో. ఆ తర్వాత 1979 లో ఈ పునాదిరాళ్ళు మూవీ కూడా రిలీజ్ అవడం జరిగింది. బట్ యాక్చువల్ హిట్ ఎప్పుడొచ్చింది చిరంజీవి గారి కంటే, సో 1980s లో ఖైదీ మూవీ రావడం జరిగింది. ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది. అండ్ ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి మూవీ. చిరంజీవి గారికి మంచి రికగ్నిషన్ వచ్చింది, అక్కడి నుంచి స్టార్డమ్ కూడా వచ్చింది. ఆ తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. సో మంచి మూవీస్, ఆపద్ బాంధవుడు కానివ్వండి, రుద్రవీణ కానివ్వండి, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి చిరంజీవి గారి. మంచి స్టోరీ సెలెక్షన్స్ ఉన్న మూవీస్. సో అందులో యాక్టింగ్ కూడా బాగుంటుంది. అయితే 1990s లో జగదిక వీరుడు అతిలక సుందరి మూవీ రావడం జరిగింది. అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి గారు ఈ మూవీతోని మెగా స్టార్ గా ఎదగడం జరిగింది. ఆయన తర్వాత గ్యాంగ్ లీడర్ కానివ్వండి, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇలా వరుస పెట్టుకుంటూ పోతే మంచి ఇండస్ట్రీ హిట్ ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి చిరంజీవి గారికి. అయితే అందులో మంచి క్యారెక్టర్ ఉన్న మూవీస్ ఏంటి అంటే, నాకు పర్సనల్ గా నచ్చింది ఒకటి ఆపద్ బాంధవుడు, రుద్రవీణ. అండ్ చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు, స్నేహం కోసం అనే మూవీ. సో స్నేహం కోసం అనే మూవీ, అందులో డ్యూయల్ రోల్ ఉంటుంది చిరంజీవి గారిది, ఓల్డ్ ఏజ్ గెటప్ అండ్ యంగ్ గెటప్. అందులో ఓల్డ్ ఏజ్ గెటప్ లో చిరంజీవి గారు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. అండ్ ఒక తమిళ్ యాక్టర్, సో తను ఒక హీరో కాదు, జస్ట్ ఒక క్యారెక్టర్ యాక్టర్. బట్ తనకు అంత మంచి రోల్ ఇచ్చి తనతో పాటు ఈక్వల్ రోల్ ఉన్న, ఇంపార్టెంట్ ఉన్న రోల్ అది. సో నాకు పర్సనల్ గా చాలా నచ్చింది ఆ మూవీ. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయితే అవ్వలేదు. ఆ తర్వాత కంటిన్యూగా మూవీస్ వచ్చాయి మనకు, ఇందిర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇందులో చాలా రీమేక్ మూవీస్ కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత రీమేక్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా ఒరిజినల్ కంటే బెటర్ గా, అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఓటీటీ లేకపోయేది, ఇంత కాంపిటీషన్ లేకపోయేది. ఇప్పుడు ఏమైపోయిందంటే రిలీజ్ చేయడమే బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ అలా రిలీజ్ చేయకుండా ఓటీటీలో అన్ని లాంగ్వేజెస్ లో మనకు అవైలబుల్ గా ఉంటున్నాయి. సో దీని వల్ల ఇప్పుడు రిమేక్ చేయాలంటే ఆలోచిస్తున్నారు, కానీ అప్పట్లో రిమేక్ చేయడానికి పెద్దగా సాహసించేవారు ఈజీగానే. సో మూవీస్ అయితే వచ్చాయి, ఒరిజినల్ కంటెంట్ కూడా దానికంటే కూడా బాగున్నది అనేలా మూవీస్ అయితే తీయడం జరిగేది. అండ్ ఆ విధంగా మూవీస్ అయితే రావడం జరిగింది చిరంజీవి గారి. 2008 ఏదైతే శంకర్ దాదా జిందాబాద్ లగేరావు మొన్నపై, దానికి రీమేక్ ఇది. సో ఆ మూవీ తర్వాత రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మళ్ళీ తెలుగు ఫిలిం
ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో ఖైదీ నెంబర్ 150 అది కూడా ఒక రీమేక్ మూవీతోని తన 150 చిత్రంని తీయడం జరిగింది. అది మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది, మంచి హిట్ అయింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి ఒక మంచి అటెంప్ట్, ఒక హిస్టారికల్ మూవీ. సో చిరంజీవి గారు కెరియర్ లో ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఉండవు, ఎందుకంటే చిరంజీవి గారు అంటే మనము ఫస్ట్ చూసేది బ్రేక్ డాన్స్ లకి, ఆ తర్వాత కామెడీ టైమింగ్ కి, అండ్ ఆ తర్వాత కమర్షియల్ మూవీస్ కి. బట్ ఈ మూవీకి వచ్చేసరికి ఒక హిస్టారికల్ జానర్ లో మూవీని టచ్ చేయడం జరిగింది. మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. చిరంజీవి గారి కెరియర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ఈ మూవీకి రావడం జరిగింది. బట్ ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అంతగా నిలవలేకపోయింది. ఆ తర్వాత ఆశ్చర్య మూవీ డిజాస్టర్ అవ్వడం, ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఇది కూడా ఒక రీమేక్ మూవీ లూసిఫర్ కి, అది యావరేజ్ గా ఉండడం. ఆ తర్వాత బోలా శంకర్, వాల్తేరు వీరయ్య, మెయిన్ గా బోలా శంకర్ అయితే డిజాస్టర్ అవ్వడం, వాల్తేరు వీరయ్య ఒక కమర్షియల్ ఫ్లిక్. ఆ తర్వాత మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే వచ్చింది. మనశంకర్ వరప్రసాద్ మూవీ మంచిగా ఆడింది, ఈ సంక్రాంతికి వచ్చి మంచి కలెక్షన్ అనేది అందుకుంది. బట్ ఇందులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, అదేంటంటే మూవీ పైన ఫేక్ కలెక్షన్స్ యొక్క ఆరోపణలు. ఏది ఏమైనా కూడా సో చిరంజీవి గారి కెరియర్ సాఫీగానే నడుస్తుంది. మంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా హిట్స్ కొడుతున్నారు. అండ్ వీళ్ళలో కంపారిజన్ చేయాలి అంటే చిరంజీవి గారి మూవీస్ లలో ద బెస్ట్ యాక్టింగ్ మూవీస్ అంటే నాకు పర్సనల్ గా ఆపద్ బాంధవుడు మూవీ కానివ్వండి, అటు రుద్రవీణ కానివ్వండి, ఇటు స్నేహం కోసం కానివ్వండి, ఈ మూవీస్ నాకు చాలా పర్సనల్ గా నచ్చుతాయి. సో ఒక శివుడి గెటప్ కూడా ఉన్న మూవీ కూడా ఉంది అర్జున్ గారితో కలిసి. బట్ ఆ మూవీ అంతగా ఆప్ట్ అనిపించదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఈ మూవీ ఈ 3 మూవీస్ ని చూసుకుని ఒక వర్సటైలిటీని కంపారిజన్ చేయాలి అంటే కొంచెం కష్టమే. ఇండస్ట్రీ పరంగా, కమర్షియల్ హిట్స్ పరంగా, అవార్డ్స్ పరంగా ఏం తక్కువ లేదు, కానీ ఒక యాక్టర్ పరంగా మంచి యాక్టర్ అని నేను కాదనట్లేదు, బట్ డిఫరెంట్ జానర్స్ చాలా తక్కువ. ఇక మనం నాగార్జున గారి విషయానికి వస్తే టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు. సో స్టార్టింగ్ వచ్చేసి 1985 లో ఫస్ట్ మూవీ విక్రమ్ రావడం జరిగింది, అది ఒక యావరేజ్ ఫ్లిక్. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నాగార్జున డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఇంకేదో మూవీ వచ్చింది. 4th మూవీగా మనకు మజ్ను మూవీ రావడం జరిగింది, అది ఒక బ్రేక్ త్రూ. సో కమర్షియల్ గా వర్కౌట్ అయిన మూవీ, కానీ నాగార్జున గారికి మంచి రికగ్నైజేషన్ వచ్చింది మాత్రం శివ మూవీతో. ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. ఈ మూవీ బైలింగ్వల్ లాంగ్వేజెస్ అంటే తమిళ్లో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది. సో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫేట్ ని మార్చిన మూవీ. ఇండియాలో టాప్ 10 మూవీస్ ఏదైనా ఉందంటే అందులో ఖచ్చితంగా శివ మూవీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన మణిరత్నం గారితో కొలాబరేషన్ అయిన గీతాంజలి మూవీ, అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇప్పటికి కూడా అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఆ తర్వాత వారసుడు, కిల్లర్, ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి. బట్ మెయిన్ గా సూపర్ స్టార్ స్టార్డమ్ అయితే హలో బ్రదర్ మూవీని అయితే తీసుకొచ్చింది. సో హలో బ్రదర్ మూవీ తర్వాత నాగార్జున గారి కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అటు తెలుగులో ఇటు హిందీలో కూడా క్రిమినల్ మూవీ కానివ్వండి, ఖుదాగవా కానివ్వండి, ఈ శివ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది, అగ్ని కానివ్వండి, ఆ తర్వాత ఎల్ఓసి కారికల్ కానివ్వండి, ఇలాంటి చాలా మూవీస్ అటు తమిళ్లో కానీ హిందీలో కానీ ఒక తెలుగు స్టార్ అయి ఉండి హిందీలో చాలా మూవీస్ తీయడం జరిగింది. దీంతో సౌత్ సుప్రీమో అంటే రజనీకాంత్ గంటే గారి ఉంటే కూడా మొదటిగా సౌత్ సుప్రీమో అని బిరుదుని తెచ్చుకోవడం జరిగింది, సౌత్ ఇండియా నుంచి సౌత్ సూపర్ స్టార్ లాగా. సో అయితే ఈ అంచనాలు తగ్గట్టుగా ఒకవేళ రక్షకుడు మూవీ, అది భారీ బడ్జెట్, ఒక భారీ స్థాయిలో తీయడం జరిగింది రక్షకుడు మూవీ. సో దీన్ని శంకర్ గారి శిష్యుడు గాంధీ గారు అనుకుంటే డైరెక్టర్, అతను డైరెక్ట్ చేయడం జరిగింది. బట్ అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ ఈ మూవీ కనుక వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టినట్లయితే ఆ మూవీతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి సౌత్ సూపర్ స్టార్ గా నాగార్జున గారు ఎదిగేవారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత అయితేనే చాలా డిఫరెంట్ రోల్స్, ముఖ్యంగా చెప్పాలంటే అన్నమయ్య కానివ్వండి, అటు నిన్నే పెళ్ళాడతా కానివ్వండి, ఇటు సంతోషము, ఇలా వరుసగా 2004-5 వరకు నేనున్నాను, మాస్, మన్మధుడు, ఇలా ప్రతి ఒక్క మూవీ హిట్ తో 2004-5 వరకు జయత్రయాత్ర కొనసాగింది. ఆ తర్వాత డాన్ కూడా మంచి మూవీ అది. అండ్ కింగ్ సినిమాతోని కింగ్ గా నాగార్జున గారిని మనం చూస్తున్నాము. ఆ తర్వాత వచ్చిన కేడి కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన చాలా మూవీస్ వరుసగా ఫ్లాప్లు అయితే అయ్యాయి. 2014 టైంలో ఏ యాక్టర్ కి లేని అదృష్టం అక్కినేని ఫ్యామిలీకి ఉన్నది. ఏంటంటే 3 generations కలిసి మూవీ తీయడం, అది మనంలో కుదిరింది. స్వర్గీయ ఏఎన్ఆర్ గారు, ఆ తర్వాత నాగార్జున గారు, నాగ చైతన్య గారు, ముగ్గురి కలయికలో ఈ మూవీ అయితే ఉంది. సో చాలా చక్కటి మూవీ. ఈ మూవీ ఇంకే ఫ్యామిలీ తీసినా, ఇంకే యాక్టర్ తీసినా వర్కౌట్ అవ్వదు, కేవలం వీళ్ళకే వర్కౌట్ అయింది.
ఆ తర్వాత వచ్చిన ఊపిరి కానివ్వండి, చాలా మంచి మూవీ అది. అండ్ ఆ తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, ఆ తర్వాతనే ఊపిరి వచ్చింది, సారీ. సో మంచి మూవీస్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికైతే నాగార్జున గారి కెరియర్ కరెక్ట్ ట్రాక్ లో అయితే లేదు. ముగ్గురు హీరోస్ ఎవరైతే బాలకృష్ణ గారు వరుస హిట్లతోని టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్స్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. చిరంజీవి గారు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా హిట్లు కొడుతున్నారు. వెంకటేష్ గారు, అసలు వెంకటేష్ గారి కెరియర్ అంటే ఓపెనింగ్స్ రాని సిచ్యువేషన్. 2010 తర్వాత ఒక షాడో కానివ్వండి, ఇంకా చెప్పాలంటే అసలు మూవీసే గుర్తులేవు. అలాంటి టైంలో అనిల్ రాయపూడి గారితో F2 తీయడము, ఆ తర్వాత మెయిన్ గా సంక్రాంతికి వస్తున్న మూవీస్ తో ఒక్కసారిగా వెంకటేష్ గారి మార్కెట్ చేంజ్ అయిపోయింది. లేకుంటే వెంకటేష్ గారికి అసలు ఓపెనింగ్స్ రాకపోయేది. ఆ రేంజ్ లో ఫేడ్ అవుట్ అవుతున్నారా అనే టైంలో అనిల్ రాయపూడి గారు వెంకటేష్ గారిని ఆదుకున్నారు. సో ప్రస్తుతం వెంకటేష్ గారితోనే మళ్ళీ ఇంకొక మూవీ అయితే తీయబోతున్నారు నెక్స్ట్ సంక్రాంతికి. నాగార్జున గారితో అనుకున్నారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాగార్జున గారిది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 100th మూవీ అయితే తీయబోతున్నారు. అది దానికి సంబంధించి షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. దీని గురించి అప్డేట్ ఇవ్వమంటే మీరు కామెంట్స్ లో తెలియజేస్తే నేను దీని గురించి కూడా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అయితే ఇద్దరిలో వర్సటైల్ యాక్టర్ ఎవరు? సో ఇద్దరిలో వర్సటైల్ యాక్టర్ ఎవరు అంటే నాకైతే కాస్త నాగార్జున గారే అని అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు చేసిన రోల్స్ చాలా ఉన్నాయి. అటు భక్తుడిగా, లవర్ బాయ్ గా, మాస్ హీరోగా, క్లాస్ హీరోగా ప్రతి ఒక్క జానర్ ని టచ్ చేసిన యాక్టర్ నాగార్జున గారు. 10 నంది అవార్డ్స్, సో స్టేట్ గవర్నమెంట్ నుంచి 10 నంది అవార్డులు వచ్చినాయి. అటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చిరంజీవి గారు కూడా వచ్చాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇద్దరికి అవార్డ్స్ అయితే వచ్చాయి. బట్ వర్సటాలిటీ యాక్టింగ్ లో అంటే కమర్షియల్ మూవీస్ పరంగా చిరంజీవి గారు కొంత ఎక్కువ ఉండొచ్చు. కమర్షియల్ సక్సెసెస్ పరంగా చిరంజీవి గారితో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువ ఉండొచ్చు. బట్ వర్సటాలిటీ మూవీస్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉన్నారు అంటే అది నాగార్జున గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు. వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అంటే ఒక జానర్ కి ఇంకో జానర్ కి సంబంధం లేకుండా వీళ్ళ మూవీస్ అయితే ఉంటాయి. సో మనం చూసాం అందులో నుంచి అన్నమయ్య కానివ్వండి, శ్రీరామ్ దాస్ కానివ్వండి, షిరిడి సాయి కానివ్వండి, ఒక లవర్ బాయ్ మూవీ, గీతాంజలి కానివ్వండి, నిన్నే పెళ్ళాడతా కానివ్వండి, ఒక మాస్ మూవీ శివ కానివ్వండి, మాస్ కానివ్వండి. సో ఇలా ప్రతి ఒక్క జానర్ లో టచ్ చేసిన మూవీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కుబేరా కానివ్వండి. సో ఒక్క మిస్ ఫైర్ ఏంటంటే కూలీ మూవీలో యాక్ట్ చేయడమే. సో అది బ్లండర్ గా నేనైతే చెప్పుకుంటాను. సో ఇంకొక ఏదైనా వీడియోలో దీని గురించి మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడదాం. సో దీన్ని బట్టి మనం చూస్తే ఇద్దరు యాక్టర్స్ కి కంపారిజన్ అనేది లేదు. కలెక్షన్స్ పరంగా, రికార్డ్స్ పరంగా ఇద్దరికి ఉన్నాయి. సో ఇద్దరు లెజెండరీ యాక్టర్సే. బట్ వర్సటైల్ యాక్టింగ్, మూవీ స్క్రిప్ట్ సెలెక్షన్ దాని గురించి మనం మాట్లాడుకుంటే సో కాస్త ముందు నాగార్జున గారు ఉంటారు. ఓవరాల్ గా చిరంజీవి గారి కలెక్షన్స్ కానివ్వండి, చిరంజీవి గారి రికార్డ్స్ కానివ్వండి, చిరంజీవి గారికి ఎక్కువ ఉన్నాయి. యాక్టింగ్ గురించి కానివ్వండి, వర్సటైల్ మూవీస్ గురించి కానివ్వండి, నాగార్జున గారు ఇందులో ముందున్నారు. సో ఇందులో ఎవరు గొప్ప అంటే మనం చెప్పలేము, ఇద్దరు గొప్పనే. బట్ ప్రస్తుతానికి అయితే నాగార్జున గారికి హిట్ లేక కాస్త కష్టపడడం అయితే జరుగుతుంది. చిరంజీవి గారికి హిట్స్ అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. సో నాగార్జున గారు కూడా ట్రాక్ లోకి వస్తే 4 పిల్లర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 4 పిల్లలు వీళ్ళు ఖచ్చితంగా నలుగురికి హిట్ ఉంటే ఇంకా బాగుంటుంది. తెలుగు ప్రజలు ఇంకా చాలా ఆనందిస్తారు. సో నాగార్జున గారికి ఒక హిట్ కనుక వచ్చినట్లయితే సెట్ అయిపోతుంది. అంతేగాని ఈ కంపారిజన్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏందనేది మీరు కామెంట్ తెలియచేయండి. అండ్ ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు కామెంట్ తెలియచేయండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. ఇంతేగాని ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.